రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ అండ్ పంకజ్ త్రిపాఠిల స్త్రీ 2 అనే హిందీ సినిమా, హారర్ కామెడీ సినిమా రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 40 రోజులు కంప్లీట్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయిన కాడి నుంచి రికార్డుల మీద రికార్డులు పెడుతుంది. ఇప్పటికీ ఈ సినిమా మన ఇండియాలో 650 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి 150 కోట్లు వచ్చాయి. టోటల్గా 40 రోజుల్లో 800 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అది ఒక విశేషం. అయితే హిందీ నెట్ కలెక్షన్స్, ఇది కేవలం హిందీ సినిమా, హిందీలో మాత్రమే రిలీజ్ అయింది, పాన్ ఇండియా కాదు, వేరే భాషలో డబ్బింగ్ జరగలేదు. హిందీ సినిమాల్లో ఇప్పటి వరకు ఏ సినిమా టచ్ అయిన రికార్డు నెట్ కలెక్షన్స్ అంటే జిఎస్టీ తీసేస్తే 606 కోట్లు వచ్చాయి ఈ సినిమాకు. అంటే ఇంతవరకు ఏ హిందీ సినిమా కూడా ఇంతవరకు 600 కోట్లు నెట్ కలెక్షన్స్ చూడలేదు. ఫస్ట్ మనకు బాహుబలి 2 సినిమా మొట్టమొదటిసారిగా 500 కోట్లు నెట్ కలెక్ట్ చేసిన సినిమా హిందీ వరకు, హిందీ భాషలో. అది ఆ తర్వాత మన షారుఖ్ ఖాన్ది జవాను, షారుఖ్ ఖాన్ది పఠాను, ఈ 2 సినిమాలు 500 కోట్లు నెట్ వచ్చాయి. ఈ 3 సినిమాల తర్వాత గదర్ 2 మన సన్నీ డియోల్ది, అదొక సినిమా. 4 ఇక మొన్న వచ్చిన యానిమల్ సినిమా రణబీర్ కపూర్ది. ఈ 5 సినిమాలే ఇప్పటి వరకు హిందీలో 500 కోట్లు నెట్ కలెక్ట్ చేసిన సినిమాలు. RRR కానీ లేకపోతే KGF 2 కానీ ఏ సినిమా కూడా 500 కోట్లు నెట్ హిందీలో కలెక్ట్ చేయలేదు. ఈ 5 సినిమాలే ఉండింది. ఫస్ట్ టైము ఈ స్త్రీ 2 సినిమా 500 కోట్లు నెట్ చేయడమే కాకుండా 600 కోట్లు మొట్టమొదటి సినిమా అయ్యింది హిందీలో. అంటే ఇంతవరకు ఆ రికార్డు 585 కోట్లతో షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా ఉన్నింది. అది హయ్యెస్ట్ ఇంకా హిందీలో నెట్ కలెక్షన్స్ ఇండియా వరకు. ఆ రికార్డును బ్రేక్ చేసి 606 కోట్లు నెట్ రావడం అనేది అసలు అద్భుతం. ఎటువంటి స్టార్ హీరో లేదు, స్టార్ డైరెక్టర్ లేదు, ఎవరు స్టార్స్ లేరు, అయినా కానీ ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం అనేది అసలు అద్భుతం అని చెప్పాలి. అంతేకాకుండా ఈ సినిమాని ఇప్పటి వరకు 3 కోట్ల మంది చూశారు. అంటే మన ఇండియన్ హిస్టరీలో ఈ సినిమా చరిత్రలో ఇంతవరకు హైయెస్ట్గా చూసిన సినిమా హమ్ ఆప్కే హై కౌన్. ఆ సినిమాని అప్పట్లో 7 కోట్ల మంది చూశారు. అది రికార్డ్. ఆ రికార్డు ఇప్పటివరకు బ్రేక్ కాలేదు. హమ్ ఆప్కే హై కౌనా, మైనే ప్యార్ కియానా, ఈ రెండిట్లో ఏదో గుర్తు రావట్లేదు. ఆ సినిమా బ్రేక్ ఎవరు చేయలేదు. మన బాహుబలి 2 కూడా 5 కోట్ల మంది మాత్రమే చూశారు. బాహుబలి 2 కానీ లేదా KGF 2 కానీ RRR కానీ ఇవన్నీ 5 కోట్ల మంది మాత్రమే చూశారు అనమాట. 7 కోట్లు అనేది రికార్డింగ్, అది ఎవరు బ్రేక్ చేయలేరు ఇప్పట్లో. ఈ సినిమా స్త్రీ 2ని 3 కోట్ల మంది చూశారు. అది కూడా మంచి రికార్డు. అది కూడా ఈ కలెక్షన్స్ వైజ్ 800 కోట్లు ఇక నెట్ కలెక్షన్స్లో రికార్డు పెట్టింది. ఇక ఆ 606 కోట్లు అనేది ఇక ఫ్యూచర్లో ఏ హిందీ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి. హిందీ వరకు అంటే మన పాన్ ఇండియా సినిమా, మన ప్రభాస్ అయినా, జూనియర్ ఎన్టీఆర్ అయినా, రామ్ చరణ్ అయినా, ఎవరి సినిమా వచ్చినా అంత కలెక్ట్ చేయడం అనేది, అంటే రేపొద్దున ఇక రామ్ చరణ్, మన రాజమౌళి, మహేష్ బాబు సినిమా క్రాస్ చేయొచ్చేమో కానీ ఇక వేరే ఎవరికి పాసిబుల్ కాదు. ఈ సినిమా బడ్జెట్ కూడా కేవలం 60 కోట్లు మాత్రమే. 60 కోట్లకు గాను 600 కోట్లు నెట్ రావడం అంటే 540 కోట్లు లాభాలు ఈ సినిమాకు. అంటే ఇంకా ఎపిక్ బ్లాక్ బస్టర్ ఇది. ఇంకా ఏం మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు ఈ స్త్రీ 2 గురించి. అది మన ఈ రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్, పంకజ్ త్రిపాఠిల స్త్రీ 2 సినిమా రిలీజ్ అయిన 40 రోజుల్లో 800 కోట్ల గ్రాసు, నెట్ కలెక్షన్స్ వచ్చేసి 606 కోట్లు, సినిమా బడ్జెట్ 60 కోట్లు అయితే 546 కోట్ల లాభాలతో సినిమా ఎపిక్ బ్లాక్ బస్టర్. అండ్ ఇప్పటి వరకు 3 కోట్ల మంది చూశారు. ఓకే, బాయ్.